రోడ్డు మీద వేసి రోడ్డు కొలిసేసి ఎంత ఉందో ఎన్ని అడుగులు ఉన్నాయో ఆడిని గుద్దేసి ఈయన గుద్దేసి కరెంట్ స్తంభాన్ని గుద్దేసి మా ఇంటి దగ్గర ఒకడు కరెంట్ స్తంభాన్ని అట్టుకుని ఏమే నేనే నేను వెలిగిందని అన్నాడు. కరెంట్ స్తంభం అట్టుకున్నాడండి, ఒక కాలు ఎలాగేసాడండి. ఏమే నేనే వెలిగించాను నిన్న అన్నాడు. ఇంటికాడు వాటి మెంబరాడు. నిజమే ఆడే వేయించాడు లైట్లు, కానీ తాగేసి వచ్చేసి కరెంట్ స్తంభం అట్టుకుని మరి నేనే వెలిగించాను అంటున్నాడు. అలాంటి టైపులో అయిపోయాడు. మీసాలు పెరిగిపోయాయి, గడ్డాలు పెరిగిపోయాయి. తండ్రితో ఉన్నప్పుడు షార్ప్గా ఉండేది, తండ్రితో ఉన్నప్పుడు మంచి కటింగు, తండ్రితో ఉన్నప్పుడు మంచి షూటు, తండ్రితో ఉన్నప్పుడు కర్బూజా జ్యూస్. ఇప్పుడు ఆడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెప్పాలి, చెప్పాలి. బుద్ధి లేనోడు ఇప్పుడు ఎవడీడు? సరే ఒకసారి పందులు మేపి వానర్ దగ్గరికి వెళ్ళాడట. వానర్ గారు అంట, నీ కాల్స్కి ఆడు మోట ఉన్నాడు. వీడికి ఆకలేసి వానర్ గారు లోనకి వెళ్ళి వచ్చినప్పటికీ పందులు సరదాగా ఓ పెద్ద పందిపొట్టు నేను తింటలేదండి, నిజం చెప్పండి తింటలేదు నేను. పందిపొట్టు నాలుగు. ఈరోజు సీరియల్ చూస్తున్న ప్రతి ఒళ్ళు పందిపొట్టు తిన్నట్టే, సినిమా చూస్తున్న ప్రతి ఒడు పందిపొట్టు తిన్నట్టే. నువ్వు ఎవరు పెట్టవే నువ్వు నీ మేత ఎక్కడదే? ఈటీవీ, మీ టీవీ, మన పందిపొట్టు, మనందరి టీవీ పందిపొట్టు. పౌడర్ రాసుకుంటున్నావు, చక్కగా చూస్తున్నావు, కూర్చుంటున్నావు, పంది. కానీ మనం సీరియల్ చూస్తుంటాం. నీ సెలవులో ఏమున్నాయో చెప్పండి, నేనా పందిని? మరి చెప్పండి. ఒకసారి ఓ భార్య గొడవ పెట్టుకుంటారట. నీ స్నేహితుడు ఎందులా తిన్నాడు అందంట వాళ్ళ స్నేహితుడిని. అది వాళ్ళ అమ్మాయి ఉందంట. మొన్నాడు మళ్ళీ వచ్చాడు, బెలగొట్టాడట. అంకులు వచ్చారు అన్నట. మమ్మీ రాత్రి పందిలా తిన్నామన్నావు కదా, ఆడు వచ్చాడు. పాపం సిగ్గైపోయాడట కదా. సినిమాలు చూస్తున్న వాళ్ళంతా ఏం తిన్నట్టు చెప్పాలా? పంది పొట్టు. సీరియల్ చూస్తున్న వాళ్ళు, మెమరీ కార్డులో సినిమాలు ఉన్నవాళ్ళు, మెమరీ కార్డులో సినిమా పాటలు ఉన్నవాళ్ళు, నీకు సంబంధం లేని అమ్మాయి ఫోటోలు ఉన్నవాళ్ళు చెప్పరా? పంది పొట్టు. టోటల్గా దేవుని తప్ప మిగతా విషయాల్లో పాలు పంచుకునే ప్రతి ఓళ్ళు ఏం తింటున్నారు? ఆదివారం గుడి ఎగ్గొట్టేసినోడు కూడా పందిపొట్టు తిన్నట్టే. నువ్వు ఆదివారం గుడి ఎగ్గొట్టి ఫంక్షన్కి వెళ్తే నువ్వు పందిపొట్టు తిన్నావు. ఫంక్షన్లో బూరు తింటున్నప్పుడు అనుకో పందిపొట్టు లోన పందిపొట్టు తిను. బైబిల్లో రాయబడిన మాట, వాడికి బుద్ధి వచ్చినప్పుడు. చప్పలు కొడదాం అందరూ. జీవితంలో ఎంతటి పనికి మాలివాడైనా మారే రోజు వస్తుంది. ఎంత మూర్ఖుడినైనా నా దేవుడు క్షమిస్తాడు, ఎంత గొప్పనైనా నా దేవుడు రక్షిస్తాడు. ఈనాడు ప్రపంచాన్ని యేసు సాధించడానికి ఏకైక కారణం ప్రేమమూర్తైనా. నువ్వు ఎలాంటి వాడవైనా నా యేసు 2 చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వస్తున్నప్పుడట తండ్రి దూరము నుండి చూచి దూరము నుండి చూచాడటండి. సహించేది తండ్రి ప్రేమ, నిరీక్షించేది తండ్రి ప్రేమ. నువ్వు తప్పులు చేస్తున్నా నా తండ్రి చూస్తూ ఉన్నా. ఎప్పుడో నువ్వు భూమి మీద మాయమైపోవాలి, ఎప్పుడో నువ్వు చనిపోవాలి, ఎప్పుడో హతమైపోవాలి. నువ్వు చేసిన పాపానికి ఎప్పుడో నాశనం అయిపోవాలి. నువ్వు చేసిన పాపానికి ఎప్పుడో నువ్వు భూమి మీద కనపడకుండా పోవాలి. బ్రతికించండి. మొదటి రోజు నీ బ్రతుకు మార్చుకొని, నీ పద్ధతులు మార్చుకొని, పండు పట్టు సహనస్తున్న కొడుకు నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాను. ఈ రోజు సహనస్తున్న కొడుకు బుద్ధి లేని కొట్టు బుద్ధి కలిగి జీవిస్తానంటే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఏ విధంగా ఇంకా ఆగిపోయి ఆలోచించకుండా తండ్రి యొక్కకు తిరిగి వస్తాను. ఈ రోజు నువ్వు నా తండ్రి యొక్కకు తిరిగి వస్తాయి. నా దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, మేలుతో నీ జీవితాన్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఒకరికి నిశ్చితార్థం అయిందంట, వివాహానికి ఇంకా సమయం ఉంది. ఇంతలోకి పెళ్లి కొడుకు ఉద్యోగం వచ్చింది అమెరికాలో. పెళ్లి కూతురుతో చెప్పాడట, ఓ 2 నెలలు ఉండి వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండని. అమెరికా వెళ్ళిపోయాడట. ఇక అమెరికా వెళ్ళిపోయిన ఆ పెళ్లి కొడుకు ఎప్పుడు పెళ్లి కూతురు కోసం ఆలోచన చేస్తున్నాడట. పేపర్ చదువుతుంటే పేపర్లోకి వచ్చేస్తున్నాను పెళ్లి కూతురు, బాగున్నావా బావా? ఇక పెళ్లి కూతురు అన్నం తింటుంటే పెళ్లి కొడుకే మురుగ ఫీల్ అయిపోతుందంట. ఉండి బావా, అంత పెద్ద మొద్ద దొరుకుతుందే, కళ
అంతగా ప్రేమించుకున్నారు ఇద్దరు. ఎస్, ద రియల్ లవ్, దట్స్ ద రియల్ లవ్. ఇల్లు తుడుతుంటే మూల చెత్తడిపోయింది చూడమ్మ అన్నాడట. ఎక్కడ? అమెరికాలో ఉన్నవాడు. ఉత్తిదే ఫీలింగ్ నాతోనే ఉన్నాడు, నా భావాన్ని నేను ప్రేమిస్తున్నాను అనే ఫీలింగ్. ఒకరోజు అమెరికాలో పేపర్ చదువుతుంటే ఈ అమ్మాయి ఉన్న ప్రాంతం అంతా అగ్నితో కాలిపోయిందని అమెరికాలో న్యూస్ చదివాడట. అయ్యో, నా పెళ్లి కాబోయే నా భార్య, నాకు కాబోయే ఈ భార్య కాలిపోయిందా? లేదు, నా భార్య బ్రతికే ఉంటది, నో అని వెంటనే ఫ్లైట్ టికెట్ తీసుకుని వచ్చేదట. ఆ ప్రాంతానికి వచ్చేసరికి చాలా ఇల్లులు కాలిపోయి ఉన్నాయి, ఇంకా ఇల్లులు పొగలు వస్తా ఉన్నాయి, కొన్ని ఆర్పేశారు. ఈయన అనుకుంటున్నాడు, నో, ఇన్ని ఇల్లులు వెనకాల మా ఆవిడ ఇల్లు ఉంది, నా కాబోయే భార్య ఇల్లు చివరి ఉంది, నా భార్య మాత్రం కాలిపోలేదు. ఇప్పుడు నేను వెళ్తాను, తలుపు కొడతాను, తలుపు తీస్తాను, తలుపు తీయగానే ఏమండి వచ్చారా? థ్రిల్గా నా భార్య నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పడుతుంది. ఎస్ అనుకుని వచ్చాడు. ఆ ఖాళీ కాలం ఇళ్ళన్నీ దాటుకుని వెళ్ళాడు. ఎక్కడైతే ఆ కాబోయే భార్య ఉందో అక్కడికి వెళ్ళాడు. తలుపు కొడుతూ అంటున్నాడు, యా ఇప్పుడు తలుపు కొడుతున్నా, నా కాబోయే భార్య తలుపు తీస్తుంది. తలుపు తీయగానే ఏమండి చెప్పకుండా వచ్చేసారేంటి అని నన్ను గట్టిగా పట్టుకుని నన్ను ముద్దు పెడుతుంది అని ఆలోచిస్తూ అదే ఫీలింగ్తో, ఎందుకంటే ఇన్ని దినాలు ఎలా అయితే కలలు కన్నాడో ఇప్పుడు ఆ కల రానే వచ్చింది. నా భార్య తలుపు తీస్తుంది, నా కాబోయే భార్య నన్ను పట్టుకుంటుంది, నన్ను ముద్దు పెడుతుంది. అంతగా ప్రేమించాడు కాబోయే భార్యని. దగ్గరికి వచ్చాడు, మెట్లెక్కాడు, తలుపు కొడుతున్నాడు. అనుకుంటున్నాడు, మరికొన్ని క్షణాలు నా భార్య తలుపు తీస్తుంది, నా ముఖం చూడగానే చాలా ఆనందంతో పట్టుకుని ముద్దు పెడుతుంది అనుకుంటున్నాడు. తలుపు కొట్టాడు, తలుపు తీసింది కాబోయే భార్య. తలుపు తీయగానే ఇంకొక వ్యక్తితో తన భార్య కాబోయే భార్య ఉన్నట్లు గ్రహించాడు. ఎప్పుడైతే లోన ఇంకొక వ్యక్తితో తన కాబోయే భార్య ఉందని గ్రహించాడు, ఇంతగా ప్రేమించిన ఆ వ్యక్తి గొప్ప కూలిపోయాడు అని కలలో ఉంది. యేసయ్య నిన్ను ప్రేమించి, యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన మళ్ళీ రాబోతున్నాడు. నీ కోసం స్థలం సిద్ధపరిచి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పటికీ ఆయన కొరకు నిజంగా ప్రేమించి వేచి ఉండే ఒక వ్యక్తిగా ఉంటే నిన్ను ఆయన తీసుకుని వెళ్తాడు. లేదా ఇహలోకం పాపములో పడిపోయి వేరొక వ్యక్తితో ఇహలోకంతో పడిపోయి నువ్వు మూలుగుతూ కునుగుతూ ఉంటే నా దేవుడు విడవలసి వస్తుంది. జాగ్రత్త. ప్రేమించిన యేసయ్య ఈ దినాన్ని నీకు అవకాశం ఇస్తున్నాడు. వుడ్ యు లైక్ టు రిసీవ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్? గుర్తు తెచ్చుకొని ఆ దేవాది దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోగలవా? యేసు ప్రభుని నమ్మడానికి దమ్ముండాలి, బుద్ధిగా జీవించడానికి ధైర్యం ఉండాలి, భయపడకూడదు, భయపడకూడదు. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నా కుటుంబానికి, దేశానికి ఉపయోగించాలి. నీకోసం ప్రార్థన చేయబడదు, బుద్ధిగా ఉంటాను. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మలుపు